మహాకుంభమేళలో పవిత్ర స్నానం ఆచరించారు కేంద్ర మంత్రి అమిత్ షా. జనవరి 27 కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మహాకుంభమేళలో పవిత్ర స్నానం చేశారు. నిన్న ఆదివారం నాడు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ గంగా నదిలో స్నానం చేశారు. నేడు అమిత్ షా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తారు. దీని తర్వాత ఆయన అఖారా సాధులను కలుస్తారు. ఇక 144 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ మహాకుంభమేళకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఇప్పటి వరకు కోట్లాది భక్తులు స్నానాలు చేశారు. ఈ మహాకుంభమేళాను సమానత్వం, సామరస్యలు మహాకుంభమే అని పిలుస్తారు. ఇటీవలే గుజరాత్లో జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని అన్నారు. అయితే అందరూ అక్కడికి వెళ్లాలని ఆయన చెప్పారు. నా జీవితంలో 9 సార్లు కుంభమేళాకు వెళ్లానని, అర్ధ కుంభమేళా కూడా చూశానని ఆయన అన్నారు. కుంభమేళా సామరస్యం, ఐక్యత సందేశాన్ని ఇస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. గుజరాత్ ప్రజలు, ముఖ్యంగా యువతరం మహాకుంభమేళకు హాజరు కావాలని షా కోరారు.